వ్యతిరేకత అందుకే అంతసేపు అంటే తప్పదు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్గ గారు మరియు ఉప ముఖ్యమంత్రి కార్యక్రమంలో మొదటగా మొక్కలు నాటే ఆవశ్యకత పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని బట్టి గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును వినియోగపరుస్తానని శాతంగా ఉన్నాయి. కానీ అది సస్టైనబిలిటీ దొరకదు. కానీ దానికి చేసి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేయాలని మీ వంతు బాధ్యత. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రోజు ఉత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అధికారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ గ్రీన్ కోవూర్ అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూర్ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన 95లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజు రేపు సెప్టెంబర్ 1వ తేదీకి 30 ఏళ్లు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్ తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో, ఎంత మందికి నీడనిచ్చుంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చుంటుందో అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం. 2 ఏళ్లు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో, ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు. ఈ గ్రీనరీ ఇదంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది, లేని దగ్గర విలేజెస్ లో చాలా లేనిది. కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలా ఒక చెయ్యేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మనకి కొత్తే గాని ఒక ఆమె, నేను యాక్చువల్గా ఆమెని కలిశాను కూడా తిరుపతిలో. ఆమె సాలుమరడ తిమ్మక్క అని 113 సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో. ఆమె హలికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్
8,000 చెట్లు, రకరకాల చెట్లు, అది కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్. ఆమె ఏం చదువుకున్నాం కాదు, ఆమెమి పనిచేసే ఆమె ఎంప్లాయీ కాదు, ఏం కాదు, నార్మల్ హౌస్ వైఫ్. ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు, ఇంకా హెల్తీగా ఉన్నారు. సో ఈ మధ్యనే 2019లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో. సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు, మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.